హాయ్, హలో, నమస్తే అందరికీ స్వాగతం, సుస్వాగతం. మీరు ఇక్కడ కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్‌ని ఆన్ చేసుకోండి. మీరు ఎప్పటికీ ఒక అప్డేట్ కూడా మిస్ కాకుండా ఉంటారు. నేను ముఖ్యమైన విషయాల్ని లోతుగా తవ్వి వాటిని సులభంగా వివరిస్తాను. ఈరోజు మనం ఒక పెద్ద అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం. వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ 2025 మరియు ఏప్రిల్ 3, 2025 జరిగిన భారీ పరిణామాలు. ఇది చర్చలు, నిరసనలు, రాజకీయ డ్రామాతో నిండిన కథ. కాబట్టి ఒక స్నాక్ తీసుకోండి, సౌకర్యవంతంగా కూర్చోండి. దీన్ని అడుగడుగునా విప్పేద్దాం. సిద్ధంగా ఉన్నారు గదా! సో, ప్రారంభించేద్దాం. సరే ఫ్రెండ్స్, ఏప్రిల్ 3, 2025న భారత పార్లమెంట్ గందరగోళంలో ఉంది. నిజానికి అది యుద్ధ భూమిలా మారింది. రాజ్యసభ అంటే ఎగువ సభ రాత్రి లోతుగా సమావేశమైంది. వక్ఫ్ సవరణ బిల్లు 2025 గురించి చర్చిస్తూ. ఇది సాధారణ బిల్లు కాదు. ఇది ఇటీవలి కాలంలో అత్యంత వివాదాస్పదమైన చట్టాల్లో ఒకటి. గంటల తరబడి తీవ్రమైన వాదనల తరువాత అది చివరకు 128 ఓట్లతో ఆమోదం పొందింది. 95 ఓట్లు వ్యతిరేకంగా పడ్డాయి. కానీ నేను చెప్పేదేంటంటే ఇది కథ ముగింపు కాదు. ఇది ఇంకా మండుతున్న ఒక అడవి మంటల ప్రారంభం మాత్రమే. అసలు ఈ వక్ఫ్ సవరణ బిల్లు ఏంటి? మీలో కొందరికి తెలియకపోవచ్చు. వక్ఫ్ అంటే ఇస్లామిక్ చట్టం ప్రకారం మతపరమైన లేదా దాతృత్వ ప్రయోజనాల కోసం అంకితం చేయబడిన ఆస్తులు. మసీదులు, పాఠశాలలు లేదా సమాజ సంక్షేమ ప్రాజెక్టులు వంటివి. ఈ ఆస్తులను భారతదేశంలోని వక్ఫ్ బోర్డులు నిర్వహిస్తాయి మరియు 1995 వక్ఫ్ చట్టం దీనికి నియమావళి. కానీ సంవత్సరాలుగా ఫిర్యాదులొచ్చాయి. ఏంటంటే అవినీతి, దుర్వినియోగం, ఇంకా వక్ఫ్ బోర్డులు సరైన ఆధారం లేకుండా ప్రైవేటు భూములను కైవసం చేసుకుంటున్నాయని కూడా ఆరోపణలొచ్చాయి. సో, అక్కడే వక్ఫ్ సవరణ బిల్లు 2025 వచ్చింది. ప్రభుత్వం దీనన్నింటినీ సరిచేసి బిల్లుగా చెబుతోంది. ఈ బిల్లు ప్రయాణం ఏప్రిల్ 3న ప్రారంభం కాలేదు. ఇది చాలా కాలంగా సిద్ధమవుతోంది. ఇది మొదట 2024లో పార్లమెంటులో ప్రవేశపెట్టబడింది. చాలా చర్చల తర్వాత దీన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీ జేపీసీకి పంపారు. బీజేపీ ఎంపీ జగదంబిక పాల్ నేతృత్వంలో జేపీసీ ఫిబ్రవరి 2025 నాటికి తన సమీక్షను పూర్తి చేసింది. ఆ తర్వాత యూనియన్ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఏప్రిల్ 2, 2025కి వేగంగా ముందుకు వెళితే ఇది లోక్సభలోకి వచ్చింది. అర్ధరాత్రి దాటిన 12 గంటల మారథాన్ చర్చ తర్వాత 288 ఓట్లతో ఆమోదం, 232 ఓట్లు వ్యతిరేకంగా పడ్డాయి. హోంమంత్రి అమిత్ షా ముందుండి ఇది ముస్లిం మత ఆచారాల్లో జోక్యం చేసుకోవడం కాదు, పారదర్శకత మరియు న్యాయం గురించి అని గట్టిగా సమర్థించారు. ఇప్పుడు ఈ బిల్లు ఏం చేస్తుందో చూద్దాం. ప్రభుత్వం దీన్ని గేమ్ చేంజర్‌గా చెబుతోంది. ఒక పెద్ద మార్పు ఏంటంటే 6 నెలల్లో అన్ని వక్ఫ్ ఆస్తులను ఆన్‌లైన్ పోర్టల్‌లో నమోదు చేయడం తప్పనిసరి. ఇది డిజిటల్ రూపంలో ఆర్థిక లీకేజీలను ఆపడానికి, అంతా బహిరంగంగా ఉంచడానికి ఒక ప్రయత్నం. మరో ఆసక్తికరమైన విషయం సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ మరియు స్టేట్ వక్ఫ్ బోర్డులలో ముస్లిమేతరులను చేర్చడం. కౌన్సిల్‌లో 4 ముస్లిమేతర సభ్యుల వరకు ఉంటారు. యూనియన్ మంత్రి కిరణ్ రిజిజు ప్రకారం ఇది వ్యవస్థను మరింత సమ్మిళితంగా, జవాబుదారీగా మార్చడానికి. కానీ ఇక్కడే విషయం రసవత్తంగా మారుతుంది. ఈ బిల్లు ప్రభుత్వానికి కొన్ని తీవ్రమైన అధికారాలను ఇస్తుంది. ఉదాహరణకు, ఒక ఆస్తి వక్ఫ్‌దా కాదా అని నిర్ణయించే బాధ్యతను వక్ఫ్ బోర్డు నుండి డిస్ట్రిక్ట్ కలెక్టర్‌కు మారుస్తుంది. ఇంకా కఠినమైన నిబంధనలు కూడా ఉన్నాయి. వక్ఫ్ సృష్టించే వ్యక్తి కనీసం 5 సంవత్సరాలు ఇస్లాం ఆచరించి ఉండాలి. ఇంకా ఒక షాకింగ్ విషయం, ₹1,00,000కు పైగా ఆదాయం ఉన్న వక్ఫ్ సంస్థలు రాష్ట్రం నియమించిన ఆడిటర్ల ద్వారా తప్పనిసరి ఆడిట్ చేయించుకోవాలి. ప్రభుత్వం దీన్ని అవినీతి, అసమర్థతను తగ్గించడానికి అని చెబుతోంది. కానీ అందరూ దీన్ని కొనుగోలు చేయడం లేదు. ఏప్రిల్ 3 నాటికి ఈ బిల్లు రాజ్యసభకు చేరుకున్నప్పుడు విపక్షం దీనిపై పూర్తిగా దాడి చేయడానికి సిద్ధంగా ఉంది. చర్చ మధ్యాహ్నం 1 గంటకు ప్రారంభమై ఏప్రిల్ 4 తెల్లవారుజాము వరకు 14 గంటలకు పైగా నిరంతర వాదనలు. సో, కాంగ్రెస్ ఎంపీ సయ్యద్ నసీర్ హుస్సేన్ దీన్ని తప్పుదారి పట్టించే చర్యగా పిలిచారు. సమాజాలను విభజించడానికి రూపొందించిందని అన్నారు. ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ లోక్సభలో బిల్లు కాపీని చించేసి నిరసన తెలిపారు. ఇది ముస్లిం హక్కులపై ప్రత్యక్ష దాడి అని అన్నారు. విపక్షం ఈ బిల్లు మత స్వేచ్ఛను ఉల్లంఘిస్తుందని, రాష్ట్రానికి సమాజ విషయంలో చాలా ఎక్కువ నియంత్రణ ఇస్తుందని వాదించింది. ఇదే సమయంలో అధికార బీజేపీ మరియు దాని మిత్రపక్షాలు బిజు జనతా దళ్ బీజేడీ వంటి కొందరు సభ్యులు గట్టిగా నిలబడ్డారు. హోంమంత్రి అమిత్ షా దీనిని అన్యాయం మరియు అవినీతి యుగం ముగింపు అని పిలిచారు. ఇది సమానత్వం మరియు పారదర్శకతను తెలి తె
తెస్తుందని హామీ ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ కూడా ట్వీట్ చేస్తూ, ఇది సామాజిక, ఆర్థిక న్యాయం మరియు సమ్మిళితతకు నీటి విభజన క్షణం అని అన్నారు. ఈ బిల్లు మహిళల వారసత్వ హక్కులను కాపాడుతుందని, వితంతువులు మరియు విడాకులు తీసుకున్న మహిళలకు ఆర్థికంగా సహాయం చేస్తుందని సందేహాస్పదలు ఒప్పించడానికి ప్రభుత్వం హైలైట్ చేసిన అంశాలివి. కానీ ఇక్కడ కథ మలుపు తిరుగుతుంది. పార్లమెంటు బయట విధులు ఆందోళనలతో మారుమోగాయి. భారతదేశం అంతటా నిరసనలు చెలరేగాయి. అహ్మదాబాద్, కోల్కతా, చెన్నై ఎక్కడ చూసినా ముస్లిం సమూహాలు మరియు విపక్ష నాయకులు వీధుల్లోకి వచ్చారు. ఈ బిల్లు వారి రాజ్యాంగ హక్కులపై దాడి అని చెప్పారు. బెంగళూరులో ఏప్రిల్ 4న నిరసనల సమయంలో బిల్లుకు వ్యతిరేకంగా పోస్టర్లు కనిపించాయి. జమ్మూ కాశ్మీర్ గ్రాండ్ ముఫ్తీ నసీర్ ఉల్ ఇస్లాం కూడా వెనక్కి తగ్గలేదు. ఇది ముస్లింలకు వ్యతిరేకం అని స్పష్టంగా చెప్పారు. ఆ తర్వాత రాజకీయ పరిణామాలు. బీజేడీలో అంతర్గత గందరగోళం ఏర్పడింది. ఒక రాజ్యసభ ఎంపీ సుస్మిత్ పాత్ర బిల్లుకు అనుకూలంగా ఓటు వేయగా, మరొకరు మజ్బుల్లా ఖాన్ వ్యతిరేకంగా ఓటు వేశారు. పార్టీ నాయకులు తలపట్టుకున్నారు. ఏకాభిప్రాయం కాకుండా మనస్సాక్షి ఓటుకు ఎవరు అనుమతి ఇచ్చారని అడిగారు. బీహార్లో జనతాదళ్ యునైటెడ్ యొక్క 4 సభ్యులు బిల్లుకు మద్దతు ఇచ్చినందుకు కోపంతో పార్టీని వీడారు. విపక్షం పార్లమెంటులో మాత్రమే కాదు, కోర్టుల్లోకి కూడా పోరాడవలసి వచ్చింది. ఏప్రిల్ 4 నాటికి ఈ యుద్ధం సుప్రీంకోర్టుకు చేరింది. కాంగ్రెస్ ఎంపీ మహమ్మద్ జావేద్ మరియు ఏఎంఐఎం యొక్క అసదుద్దీన్ ఓవైసీ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ బిల్లు రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 మరియు 15ను ఉల్లంఘిస్తుందని, సమానత్వం మరియు మత ఆధారంగా వివక్ష లేకపోవడం గురించినవి వాదించారు. ఓవైసీ పిటిషన్ దీన్ని పక్షపాత వివక్ష అని పిలిచారు. హిందూ దేవాలయ ఆస్తులపై ఇలాంటి రాష్ట్ర జోక్యం లేదని సూచించింది. జేపీసీలో ఉన్న జావేద్, ఇది ముస్లిం స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసే ఏకపక్ష నిర్బంధం అని అన్నారు. కాంగ్రెస్ ఈ బిల్లు రాజ్యాంగబద్ధతను త్వరలో సవాల్ చేస్తామని హామీ ఇచ్చింది. మరియు నమ్మండి, ఈ చట్టపరమైన పోరాటం చూడదగినది కానుంది. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? ఏప్రిల్ 4, 2025 నాటికి ఈ బిల్లు 2 సభల్లోనూ ఆమోదం పొందింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం కోసం వేచి ఉంది. నిరసనలు ఇంకా ఉధృతంగా సాగుతున్నాయి. రాజకీయ పార్టీలు వీడిపోతున్నాయి. సుప్రీంకోర్టు రంగంలోకి దిగబోతోంది. ప్రభుత్వం దీన్ని పారదర్శకతకు విజయంగా జరుపుకుంటుంది. కానీ విమర్శకులు ఇది సంస్కరణల రూపంలో అధికార దోపిడీ అంటున్నారు. నా అభిప్రాయం ఏంటంటే, ఇది సంక్లిష్టం. ఒకవైపు రికార్డులను డిజిటలైజ్ చేయడం, అవినీతిని ఎదుర్కోవడం గొప్పగా అనిపిస్తుంది. మరోవైపు ముస్లిమేతరులను వక్ఫ్ బోర్డులో రాష్ట్ర అధికారులు నిర్ణయాలు తీసుకోవడం ప్రజలు ఎందుకు కలత చెందుతున్నారో అర్థం చేసుకోవచ్చు. ఈ కథ ఇంకా ముగియలేదు స్నేహితులారా. సుప్రీంకోర్టు దీన్ని ఆపుతుందా? నిరసనలు పునరాలోచనకు దారితీస్తాయా? లేక ఈ బిల్లు వక్ఫ్ ఆస్తుల నిర్వహణను శాశ్వతంగా మార్చేస్తుందా? మీ అభిప్రాయం నాకు తెలుసుకోవాలని ఉంది. దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు? కామెంట్స్లో మీ ఆలోచనలు పంచుకోండి. చర్చను ప్రారంభించుదాం. సో ఈరోజు వీడియో ఇక్కడితో ముగిసింది. అందరూ ఉత్తేజకరమైన ప్రయాణంతో నాతో ఉన్నందుకు ధన్యవాదాలు. ఈ లోతైన విశ్లేషణ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మర్చిపోవద్దు. మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే చేయండి. మరిన్ని ఆసక్తికర వీడియోలు మీకోసం వస్తున్నాయి. బెల్ ఐకాన్ని నొక్కండి. కొత్త వీడియో వచ్చినప్పుడు మొదట మీరే చూడొచ్చు. మళ్ళీ కలిసే వరకు ఆసక్తిగా ఉండండి, సమాచారంతో ఉండండి. తదుపరి వీడియోలో కలుద్దాం. జై హింద్.